హలో అండి. ఈ వీడియోలో మనం SQLలోని సబ్‌స్ట్రింగ్ ఫంక్షన్ అంటే ఏంటో డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 14 ఎగ్జాంపుల్స్ చూస్తాము. సో, ఫస్ట్ మనం డెఫినిషన్ చూద్దాం. సబ్‌స్ట్రింగ్ ఇండెక్స్ ఫంక్షన్ హెల్ప్స్ అస్ స్ప్లిట్ ఎ స్ట్రింగ్ ఇంటూ పార్ట్స్. సో, ఇది స్ట్రింగ్‌ని పార్ట్స్‌గా స్ప్లిట్ చేస్తుందన్నమాట. బేస్డ్ ఆన్ ఏ స్పెసిఫిక్ క్యారెక్టర్ అన్నమాట. స్పెసిఫిక్ క్యారెక్టర్ అంటే ఇక్కడ డెలిమిటర్స్ అన్నమాట. లైక్ స్పేసెస్, కామాస్, ఎట్ సింబల్స్ అండ్ స్టార్ సింబల్ ఆర్ డాట్, హైఫన్ ఏదైనా ఇవ్వచ్చు. ఇట్ వర్క్స్ బై కౌంటింగ్ ద అకరెన్సెస్ ఆఫ్ డెలిమిటర్స్. సో ఇక్కడ స్పేసెస్ ఎన్ని టైమ్స్ వచ్చింది, ఎట్ సింబల్ ఎన్ని టైమ్స్ వచ్చింది, ఆరు కామా ఎన్ని టైమ్స్ వచ్చింది అనేది ఇది కౌంట్ చేస్తుంది అనమాట. అండ్ రిటర్నింగ్ ద పార్ట్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఇట్. సో ఇక్కడ మనం కౌంట్ ఇస్తాము. ఒకవేళ కౌంట్ అనేది పాజిటివ్ లో ఉంటే బిఫోర్ డెలిమిటర్ ఉన్న స్ట్రింగ్ ని రిటర్న్ చేస్తుంది. అలాగే మనం కౌంట్ అనేది నెగిటివ్ లో ఇచ్చినప్పుడు ఆఫ్టర్ ద డెలిమిటర్ ఉన్న స్ట్రింగ్ ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇది సింటాక్స్ సబ్‌స్ట్రింగ్. స్ట్రింగ్ డెలిమిటర్ కౌంట్ అనేది పారామీటర్స్. సో ఇక్కడ మన స్ట్రింగ్ అనేది ద టెక్స్ట్ యూ వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ అండ్ డెలిమిటర్ అనేది ద సపరేటర్ అనమాట. ఇది స్పేస్, కామా, ఎట్ సింబల్, స్టార్, డాట్ ఏదైనా అవ్వచ్చు. అండ్ ఇక్కడ కౌంట్ అంటే డిటర్మైన్స్ హౌ మెనీ పార్ట్స్ టు కన్సిడర్, ఎన్ని పార్ట్స్ ని కన్సిడర్ చేయాలి అనేది డిటర్మైన్ చేస్తుంది. అలాగే ఇక్కడ కౌంట్ అనే పారామీటర్ పాజిటివ్ అన్నా అవ్వచ్చు లేదా నెగిటివ్ అన్నా అవ్వచ్చు. సో ఇక్కడ కానీ మనం పాజిటివ్ కౌంట్ ఇస్తే లైక్ +2 ఆర్ ప్లస్ ఇవ్వకుండా జస్ట్ నార్మల్గా 2 అని ఇస్తే ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్. సో మనం స్పెసిఫై చేసిన స్ట్రింగ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఒకవేళ మనం ఇక్కడ నెగిటివ్ కౌంట్ ఇస్తే లైక్ -2 అని ఇస్తే ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద రైట్ అనమాట. మనం స్పెసిఫై చేసిన స్ట్రింగ్ నుంచి రైట్ సైడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట క్యారెక్టర్స్ ని. ఓకే, సో ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్, ఎక్స్ట్రాక్ట్ ద ఫస్ట్ 2 వర్డ్స్ ఫ్రమ్ ఏ సెంటెన్స్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం స్ట్రింగ్ స్పెసిఫై చేసాము, ఇంకో పారామీటర్ స్పేస్ ఇచ్చాము, అండ్ ఇక్కడ మనం కౌంట్ అనేది పాజిటివ్ కౌంట్ ఇచ్చాము, 2 ఇచ్చాము. సో ఇక్కడ స్పేస్ ఉంది. సో ఇది సబ్‌స్ట్రింగ్ ఇండెక్స్ ఫంక్షన్ అనేది ఈ అకరెన్సెస్ ఆఫ్ స్పేస్ ని కౌంట్ చేస్తుంది అనమాట. ఈ స్ట్రింగ్ లో ఎన్ని టైమ్స్ స్పేస్ అక్కర్ అయ్యింది అనేది కౌంట్ చేస్తుంది. మనం +2 ఇచ్చాం కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ నుంచి స్పేసెస్ ని కౌంట్ చేస్తుంది అనమాట. సో 2 టైమ్స్ స్పేసెస్ ని కౌంట్ చేస్తుంది, ఎందుకంటే మనం 2 ఇచ్చాం కౌంట్. సో ఫస్ట్ స్పేస్ ఏంటంటే ఇది, అండ్ సెకండ్ స్పేస్ వచ్చేసి ఇది. సో ఈ డెలిమిటర్ కంటే బిఫోర్ ఉన్న స్ట్రింగ్ అంతా ఇప్పుడు మనకి అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తుంది. సో ఒకసారి నేను ఈ క్వెరీ రన్ చేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది ఈజీగా. సో ఇప్పుడు అవుట్పుట్ లో చూడండి, మనకు SQL ఈజ్ అని మాత్రమే వచ్చింది. సో ఈ డెలిమిటర్ కంటే బిఫోర్ ఉన్న స్ట్రింగ్ ని డిస్ప్లే చేస్తుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. సో ఎక్స్ట్రాక్ట్ ద లాస్ట్ వర్డ్ ఫ్రమ్ ఏ సెంటెన్స్. సో ఇప్పుడు మనం ఈ సెంటెన్స్ నుంచి ఓన్లీ 1 వర్డ్ ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో లాస్ట్ నుంచి కాబట్టి మనం ఇక్కడ నెగిటివ్ కౌంట్ ఇచ్చాము, అంటే ఇది కౌంట్ చేస్తుంది స్పేసెస్ ని. ఇది -1 అని, ఇది -2 అని, ఇది -3 అని. సో ఇక్కడ మనం -1 ని స్పెసిఫై చేసాం కాబట్టి దీనికంటే ఆఫ్టర్ ఉన్న స్ట్రింగ్ ని మనకు అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇక్కడ మనం డెలిమిటర్ అనేది స్పేస్ ఇచ్చాము. సో ఇక్కడ కౌంట్ చేసినప్పుడు ఇది -1. ఓకే, ఈ డెలిమిటర్ కంటే ఆఫ్టర్ మనకి ఓన్లీ SQL అని మాత్రమే ఉంది. ఒకసారి ఈ క్వెరీ రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు అవుట్పుట్ లో చూడండి, ఓన్లీ SQL అని మాత్రమే వచ్చింది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఎక్స్ట్రాక్ట్ ద ఫస్ట్ 2 వర్డ్స్. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ 2 వర్డ్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో కౌంట్ అనేది పాజిటివ్ లో ఇచ్చాం. సో లెఫ్ట్ సైడ్ నుంచి ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, అండ్ డెలిమిటర్ వచ్చేసి స్పేస్ ఇచ్చాము. సో 2 టైమ్స్ స్పేస్ ఎక్కడుందో కౌంట్ చేస్తుంది అనమాట, 1, 2. ఓకే, సో ఈ లాస్ట్ డెలిమిటర్ కంటే ముందున్న డేటా అంతా మనకి రిటర్న్ చేస్తుంది అవుట్పుట్ లో. ఒకసారి క్వెరీ రన్ చేద్దాం. హలో వరల్డ్ అని వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఎక్స్ట్రాక్ట్ ద లాస్ట్ 2 వర్డ్స్ అని ఇచ్చాను. సో లాస్ట్ నుంచి ఇది స్పెసిఫై చేసిన స్ట్రింగ్ అనమాట. దీంట్లో లాస్ట్ 2 వర్డ్స్ రావాలంటే ఇప్పుడు మనం నెగిటివ్ కౌంట్ ఇవ్వాలన్నమాట, ఎందుకంటే ఈ స్పేస్ అనేది -1, ఈ స్పేస్ అనేది -2 అని. సో ఈ డెలిమిటర్ కంటే ఆఫ్టర్ ఉన్న డేటా అంతా మనకి అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ నేను -2 అని ఇచ్చాను. ఒకసారి క్వెరీ రన్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి, టు SQL అని లాస్ట్ 2 వర్డ్స్ మాత్రమే మనకు డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఎక్స్ట్రాక్ట్ ద యూజర్ నేమ్ ఫ్రమ్ ఎన్ ఈమెయిల్. సో ఇక్కడ ఈమెయిల్ ఉంది john.do@example.com అని. సో ఇక్కడ john.do అనేది యూజర్ నేమ్ అనమాట. సో యూజర్ నేమ్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ మనం కౌంట్ అనేది పాజిటివ్ లో ఇవ్వాలి, ఎందుకంటే ఈ డెలిమిటర్ కంటే బిఫోర్ ఉన్న డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము. సో 1 టైమే అక్కర్ అవుతుంది అట్ సింబల్. సో ఇక్కడ నేను కౌంట్ అనేది 1 ఇచ్చాను పాజిటివ్ లో. సో ఒకసారి ఈ క్వెరీ రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి, అవుట్పుట్ లో ఓన్లీ john.do అనే యూజర్ నేమ్ మాత్రమే వచ్చింది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం.
ఎక్స్ట్రాక్ట్ ద డొమైన్ ఫ్రమ్ అన్ ఈమెయిల్. సో డొమైన్ అనేది ఎట్ సింబల్ కంటే ఆఫ్టర్ ఉంది. సో ఇక్కడ ఎట్ సింబల్ అనేది 1 టైమరే అక్కర్ అయింది. సో ఇది -1 గా కౌంట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనం డెలిమిటర్ ఎట్ సింబల్ ఇచ్చాం అండ్ ఇక్కడ కౌంట్ అనేది -1 ఇచ్చాం. ఎందుకంటే ఇక్కడ డొమైన్ అనేది రైట్ సైడ్ నుంచి ఉంది కాబట్టి. సో ఇది మాత్రమే మనకి అవుట్పుట్ లో వస్తుంది example.com అనేది. సో ఈ క్వెరీ రన్ చేస్తే మనకు example.com అని వచ్చింది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, గెట్ ద సబ్ డొమైన్ ఫ్రమ్ అన్ URL. సో URL నుంచి మనం ఇప్పుడు ఓన్లీ సబ్ డొమైన్ ని మాత్రమే గెట్ చేస్తాము. సో డెలిమిటర్ వచ్చేసి నేను డాట్ అని ఇచ్చాను అండ్ మనం రైట్ సైడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను మైనస్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను ఈ క్వెరీ రన్ చేస్తే సబ్ డొమైన్ మాత్రమే వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, గెట్ ద మెయిన్ డొమైన్ ఫ్రమ్ అన్ URL. ఓకే, మెయిన్ డొమైన్ అంటే మనకి ఇక్కడ example.com అని కంప్లీట్ గా రావాలన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే డాట్ అనేది మనకి చాలాసార్లు అక్కర్ అయింది 1 2 3, కానీ నాకు కావాల్సింది ఓన్లీ ఇక్కడ నుంచి మాత్రమే కాబట్టి నేను కౌంట్ అనేది అంటే -2 అని ఇస్తాను. ఎందుకంటే ఇది ఎలా కౌంట్ చేస్తుందంటే ఈ డాట్ ని -1 గా ఈ డాట్ ని -2 గా కౌంట్ చేసి మనకు ఇక్కడ నుంచి రిటర్న్ చేస్తుంది అనమాట టెక్స్ట్ అనేది. సో ఈ క్వెరీ రన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకు example.com అని వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, గెట్ ద ఫైల్ నేమ్ ఫ్రమ్ ఏ ఫైల్ పాత్. సో ఇక్కడ మనం స్ట్రింగ్ లో ఫైల్ పాత్ ఇచ్చాము. సో ఇక్కడ ఫైల్ నేమ్ అంటే ఇక్కడ ఫైల్ డాట్ టెక్స్ట్ అనమాట. సో డెలిమిటర్ ఏమి ఇస్తానంటే స్లాష్ అని ఇస్తాను. సో మనకి రైట్ సైడ్ నుంచి టెక్స్ట్ రావాలి కాబట్టి నేను ఇక్కడ కౌంట్ అనేది నెగిటివ్ లో ఇచ్చాను -1 అని. సో ఈ స్లాష్ అనేది ఫస్ట్ టైం అక్కర్ అయినప్పుడు ఇది -1 గా కన్సిడర్ చేస్తుంది. సో ఈ డెలిమిటర్ కి ఆఫ్టర్ లో ఉన్న టెక్స్ట్ అంతా మనకి అవుట్పుట్ లో వస్తుంది. ఒకసారి ఈ క్వెరీ రన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఫైల్ నేమ్ ఫైల్ డాట్ టెక్స్ట్ అంటే ఈ డెలిమిటర్ ఆఫ్టర్ లో ఉన్న టెక్స్ట్ అంతా డిస్ప్లే చేసింది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గెట్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఫ్రమ్ ఏ ఫైల్ నేమ్ అనమాట. సో ఇక్కడ ఎక్స్టెన్షన్ ఏంది PDF అని ఉంది అండ్ డాట్ తర్వాత ఉంది. సో నేను డెలిమిటర్ అనేది డాట్ ఇచ్చాను అండ్ నేను ఒక్కసారి ఈ డాట్ అనేది అక్కర్ అయిన తర్వాత ఉన్న టెక్స్ట్ ని మాత్రమే డిస్ప్లే చేయాలి కాబట్టి నేను -1 అని ఇచ్చాను కౌంట్ అనేది. సో ఒకసారి క్వెరీ రన్ చేద్దాం. ఓన్లీ మనకి PDF అనే ఫైల్ ఎక్స్టెన్షన్ నేమ్ మాత్రమే వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ ఫస్ట్ 3 parts ఆఫ్ అన్ IP అడ్రస్. సో ఫస్ట్ 3 parts అంటే ఈ పార్ట్ అండ్ 168 అనే పార్ట్ అండ్ 1 అనే పార్ట్ మనకి డిస్ప్లే చేయాలన్నమాట. సో మనం ఇప్పుడు డాట్స్ ని కౌంట్ చేసుకోవాలి 1 2 3. సో ఈ 3 డాట్స్ కంటే ముందున్న టెక్స్ట్ ని మాత్రమే మనం అవుట్పుట్ లో డిస్ప్లే చేయాలి అండ్ మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఈ టెక్స్ట్ ని డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి ఇది పాజిటివ్ కౌంట్ ఇస్తున్నాను 3 అని. సో ఈ 3 డాట్స్ ని కౌంట్ చేసుకుంటుంది అండ్ ఆ డాట్ నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ అంతా మనకి అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తుంది అనమాట. 192.168.1 వరకు డిస్ప్లే చేస్తుంది. సో ఒకసారి క్వెరీ రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి 192.168.1 అనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఎక్స్ట్రాక్ట్ లాస్ట్ 2 parts ఆఫ్ అన్ IP అడ్రస్. సో సేమ్ బిఫోర్ ఎగ్జాంపుల్ లో లాగే ఈ లాస్ట్ 2 parts ని మాత్రమే డిస్ప్లే చేయమంటుంది అంటే 1 100 అని. సో లాస్ట్ నుంచి మనము డిస్ప్లే చేయాలంటే మనం నెగిటివ్ కౌంట్ ని యూజ్ చేస్తాము. సో ఈ డాట్ ఎన్నిసార్లు అక్కర్ అయిందంటే 2 times. సో -1 -2. ఓకే, ఇక్కడ వరకు మనం కౌంట్ ఇస్తాము అండ్ ఈ డాట్ తర్వాత ఉన్న టెక్స్ట్ అంతా మనకి అవుట్పుట్ లో డిస్ప్లే అవుతుంది. సో ఒకసారి మనం ఈ క్వెరీ రన్ చేస్తే 1.100 అని వస్తుంది అవుట్పుట్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఎక్స్ట్రాక్ట్ ఫస్ట్ నేమ్ ఫ్రమ్ ఏ ఫుల్ నేమ్. సో ఫుల్ నేమ్ వచ్చి జాన్ డో స్మిత్ అనమాట. సో దీంట్లో మనకి స్పేసెస్ అనేది ఎన్ని టైమ్స్ అక్కర్ అయింది 1 2. సో మనం ఓన్లీ ఫస్ట్ నేమ్ ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే జాన్ అనేది మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ నుంచి కాబట్టి మనం ఇక్కడ కౌంట్ అనేది పాజిటివ్ లో ఇస్తాము. ఒకవేళ మనం ఓన్లీ స్మిత్ అనేది మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఇక్కడ మనం నెగిటివ్ ఇస్తాము. సో ఇక్కడ స్పేసెస్ అనేది ఎన్ని టైమ్స్ అక్కర్ అవ్వాలి ఓన్లీ 1 time. సో 1 time అనేది స్పేస్ అక్కర్ అయిన వెంటనే ఇది డెలిమిటర్ కంటే బిఫోర్ ఉన్న పార్ట్ అంతా మనకి అవుట్పుట్ లో డిస్ప్లే చేయాలని. సో ఇక్కడ మనకి ఈ క్వెరీ రన్ చేస్తే ఓన్లీ జాన్ అని మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఎక్స్ట్రాక్ట్ ద లాస్ట్ నేమ్ ఫ్రమ్ ఏ ఫుల్ నేమ్. సో బిఫోర్ ఎగ్జాంపుల్ లాగే జాన్ డో స్మిత్ అని ఉంది. సో లాస్ట్ నుంచి రావాలంటే మనం ఇక్కడ నెగిటివ్ కౌంట్ ఇస్తాము. సో -1 అని కౌంట్ చేస్తుంది ఈ స్పేస్ ని. సో ఈ డెలిమిటర్ ని నెక్స్ట్ ఈ క్వెరీ కానీ మనం రన్ చేస్తే మనకి స్మిత్ అనే అవుట్పుట్ వస్తుంది.
అలాగే మనం టేబుల్లో ఉన్న ఈమెయిల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఎలాగో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో ఈ టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇక్కడ డొమైన్స్ అనే టేబుల్ ని క్రియేట్ చేసి అందులో కొన్ని రోస్ ని ఇన్సర్ట్ చేశాను. ఫస్ట్ మనం ఈ డొమైన్స్ అనే టేబుల్లో ఏముందో చూద్దాం. నేను క్వెరీ రన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి డొమైన్స్ ఉన్నాయి .com, mail.yahoo.com ఇలాగా. సో ఇప్పుడు దీని నుంచి మనం ఓన్లీ డొమైన్స్ నే ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనం ఈ ఫుల్ డొమైన్ అనే కాలమ్ ని స్పెసిఫై చేయాలన్నమాట. సో సెలెక్ట్ సబ్స్ట్రింగ్ ఇండెక్స్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. సో ఈ ఫంక్షన్ లోపల మనం ఫస్ట్ స్ట్రింగ్ ని స్పెసిఫై చేయాలి. సో నేను ఈ కాలమ్ నేమ్ ఇస్తున్నాను, ఫుల్ డొమైన్ అనేది కాలమ్ నేమ్ ఇస్తున్నాను కాబట్టి నేను సింగిల్ కొటేషన్స్ లో ఇవ్వట్లేదు. ఫుల్ డొమైన్. సో నెక్స్ట్ పారామీటర్ మనం డెలిమిటర్ ని ఇవ్వాలి. సో ఇక్కడ నేను డాట్ అని ఇస్తున్నాను డెలిమిటర్ ని. నెక్స్ట్ మనం కౌంట్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను ఓన్లీ డొమైన్ ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయాలి కాబట్టి నేను ఈ కాలంలో ఉన్న డొమైన్స్ లో రైట్ సైడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి కాబట్టి నేను -1 అని ఇస్తాను. కాలం నేమ్ ఫుల్ డొమైన్. సో ఇప్పుడు నేను క్వెరీ రన్ చేస్తే నాకు ఓన్లీ డొమైన్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. చూడండి ఇక్కడ .com, .in, .uk, .org ఇలాగా. మీరు కూడా ఈ సబ్స్ట్రింగ్ ఇండెక్స్ ఫంక్షన్ ని ప్రాక్టీస్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.